అందరికీ నమస్తే అండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ టాపిక్. మేబీ కొంత సున్నితమైన అంశాలను నేను టచ్ చేస్తాను. మేబీ జనసేన పార్టీ శ్రేణులకు, జనసేన పార్టీ నా సబ్స్క్రైబర్స్లో జనసేన పార్టీ అభిమానులకు ఈ వీడియో నచ్చకపోవచ్చు. అందుకని చూడకపోయినా పర్వాలా, ఏమీ అనుకోవద్దు. లేదు పర్వాలేదండి, మీరు చెప్పింది వాస్తవం, మీ మీద నమ్మకం ఉంది, మేము చూస్తామంటే చూడండి. ఎందుకంటే కొన్ని సున్నితమైన అంశాలను చెప్తా. ఓవరాల్గా ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభ సూపర్ సక్సెస్ అయింది, చాలా బాగుంది. దానికి సంబంధించిన అంశాలు, ఓవరాల్ ప్రోగ్రెస్ రిపోర్టు, ఆ సభ సక్సెస్ గల కారణాలు, పవన్ కళ్యాణ్ గారి కష్టం, ఈ పార్టీ ఓవరాల్ ఈరోజు మీటింగ్కి సంబంధించి ఆ పాజిటివ్ అంశాలన్నీ కూడా నేను గుండు సూది ఛానల్లో ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోని నేను 9 గంటలకు అప్లోడ్ చేస్తాను. అదొకసారి చూడండి. 9 o'clock ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో ఈ సభలో నాగబాబు గారు చేసిన ఒక కామెంట్ అనవసరం, అసందర్భం. ఆయన మరి ఎందుకు చేశారో అర్థం కాదు. బహుశా టీడీపీకి జనసేనకి మధ్య విభేదాలు వస్తే, పొత్తు చెడిపోతే దానికి ఫస్ట్ రీజన్ నాగబాబు గారేనండి. ఎందుకంటే నాగబాబు గారి నోరు మామూలు నోరు కాదు. ఆయన చాలా వ్యూహాత్మకంగా, చాలా జాగ్రత్తగా, చాలా లౌక్యంగా, చాలా ప్లాన్డ్గా రాజకీయ శత్రువుల మీద వాగ్బాణాలు వేస్తూనే ఉంటాడు. రాజకీయ మిత్రుల మీద కూడా వాగ్బాణాలు వేస్తూనే ఉంటాడు. సమయం సందర్భం చూసుకొని వేస్తాడు. కానీ అది ఒక్కోసారి మిస్ఫైర్ అవ్వచ్చు. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా నాగబాబు గారు పిఠాపురం వర్మ గారిని ఉద్దేశించి ఇండైరెక్ట్గా ఒక కామెంట్ చేశారు. అదేమన్నారో ఒక్కసారి విందాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. అర్థమైంది కదా? నాగబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి పిఠాపురం నియోజకవర్గ జన సైనికులు, ప్రజలు, ఓటర్లు మాత్రమే కారణం. మాలో ఎవరైనా లేదా ఇంకెవరైనా పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి తామే కారణం అనుకుంటే అది వాళ్ళ కర్మ అన్నారు. ప్యూర్లీ 100% ఈ కామెంట్ వర్మ గారిని ఉద్దేశించి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్మ గారిని ఉద్దేశించిన కామెంటే అది. ఈ కామెంట్స్ వలన అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్ట్ అవుతారా అవరా? ఒకసారి ఆలోచించండి. టీడీపీ శ్రేణులు పనిచేయలేదా అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో? సరే, మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, జన సైనికులు 2019లో లేరా? గాజువాకలోను, భీమవరంలోనూ లేరా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అండ్ జన సైనికులు అండ్ ఓటర్లు, ప్రజలు? 2019లో ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించలేదు? సో నాగబాబు గారు మాట్లాడే ముందు ఆలోచించాలి. ఇది పొత్తు ధర్మం. వాళ్ళు కలిసి పోటీ చేశారు, వెళ్ళారు, వాళ్ళకు వాళ్ళు సహకరించుకున్నారు. పిఠాపురం వర్మ గారికి అక్కడ ఓట్ బ్యాంక్ లేదా? ఆయన ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి ఆయన. సరే, ఆయన సపోర్ట్ చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా? గెలవచ్చు, గెలవలేరు అని చెప్పలేం, ఎందుకంటే వేవ్ అలా ఉంది కాబట్టి. కాకపోతే ఇది అనవసరం అంటాను నేను. ఈ మాట్లాడడం, నాగబాబు గారు ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఈ మాటలు మాట్లాడడం అనవసరం. ఆల్రెడీ పిఠాపురం వర్మ గారికి ఎమ్మెల్సీ దక్కక ఆయన అసంతృప్తిగా ఉన్నాడు. పుండు మీద కారం జల్లినట్టు నాగబాబు గారు ఈరోజు ఈ కామెంట్ చేశారు. ఇది సబబేనంటారా? అంటే ఇక్కడ మేబీ ఆయన పిఠాపురం వర్మ గారి పేరు ఎత్తలేదు కదా, టీడీపీ వాళ్ళ పేరు ఎత్తలేదు కదా అనొచ్చు. సాధారణంగా మనం మహాభారతానికి సంబంధించి ద్రోణ అశ్వత్థామ హతః కుంజరః అంటారు కదా. సో ఈ మాట బయటకు వచ్చింది కాబట్టి అక్కడ ద్రోణుడు పాండవులకి, కౌరవులకి యుద్ధ విద్యలన్నీ నేర్పిన గురువు, విలు విద్య, మొత్తం అన్ని విద్యలు తెలిసిన గురువు నేల కొరిగాడు, చనిపోయాడు. కానీ అక్కడ ధర్మరాజు అబద్ధం ఆడలా, కుంజరః అని కూడా చివరిలో అన్నాడు. మరి ఇక్కడ నాగబాబు గారు కూడా మేబీ అబద్ధం చెప్పక్కర్లేదు కాక, కానీ తన రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసినట్టే.
వాళ్ళేమి ప్రత్యర్థులు కాదు, వాళ్ళు మిత్రులు. మళ్ళీ పిఠాపురం వర్మ గారు ఏమైనా పవన్ కళ్యాణ్ గారి శత్రువా, జనసేన పార్టీకి శత్రువా? కానీ ఇంటెన్షనల్గా కావాలని కయ్యం పెట్టుకుంటున్నారు, అక్కడ కావాలని గొడవ పెట్టుకుంటున్నారు. నాగబాబు గారు ఈరోజు చేసిన కామెంట్స్తో పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళతో జనసేన వాళ్ళు గొడవకు దిగుతున్నట్టే. ఇది పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించినట్టే. మేబీ ఇలా ఇప్పుడు నాగబాబు గారు కౌంటర్ ఇవ్వడానికి రేపు పొద్దున టీడీపీ వాళ్ళు ఇంకెవరో ఏదో మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. వర్మగారే మాట్లాడొచ్చు, వర్మగారు అనుచరులు మాట్లాడొచ్చు, లేదా ఆ పక్కన ఉన్న వాళ్ళు ఇంకెవరైనా టీడీపీ వాళ్ళు నాగబాబు గారిని టార్గెట్ చేయొచ్చు. అప్పుడు జనసేన పార్టీ వాళ్ళు టీడీపీని టార్గెట్ చేయొచ్చు. ఖచ్చితంగా గొడవ అవుద్దిగా. కాకపోతే టీడీపీ వాళ్ళు మీరెవరూ మాట్లాడద్దు ఈ కామెంట్స్ మీద అని చంద్రబాబు గారు లోకేష్ గారు కంట్రోల్ చేస్తే వాళ్ళు ఎవరు మాట్లాడరు. లేకపోతే మాత్రం ఫ్రీగా వదిలేస్తే మాత్రం గట్టిగానే ఉంటుంది. ఎందుకు అనవసరంగా కయ్యం పెట్టుకోవడం ఎందుకు? అసలు జనసేన పార్టీ ఈరోజు మీటింగ్ని వాళ్ళు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు, ఉత్సవంగా జరుపుకుంటున్నారు. దానిలో ఈ వాళ్ళ పిఠాపురం వర్మ గారిని ఉద్దేశించి కామెంట్స్ అయితే అనవసరం అండి. సో నాకు అనిపించింది నేను చెప్పాను. సరే, నిజంగా నాగబాబు గారు అన్నట్టు జన సైనికులు, ప్రజలు, ఓటర్లు మాత్రమే కారణమైతే 2019లో ఏమైంది? భీమవరంలో అండ్ గాజువాకలో ఏమైంది? ఆలోచించాలి కదా, దానికి సమాధానం ఉండాలి కదా. సో పొత్తు లేకపోతే వాళ్ళు గెలవరు, వీళ్ళు గెలవరు. పొత్తు లేకపోతే ఇంత భారీ మెజారిటీలు రావు. కాబట్టి ఒకరినొకరు సహకరించుకున్నారనేది ఒప్పుకోవాలి, పొత్తు ధర్మాన్ని ఒప్పుకోవాలి. ఏరు దాటాక తెప్ప తగలేస్తాం, మా కొమ్ములు వచ్చాయి, మా కొమ్ములు వాడిగా ఉన్నాయి అనుకుంటే రాజకీయాలు ఎప్పుడూ మండుతూనే ఉంటాయి. ఆ మంట తగలెట్టేస్తుంది, అంత ఈజీగా ఏం వదిలిపెట్టదు, తగలెట్టేస్తుంది, లాగేస్తుంది. నాగబాబు గారికి లౌక్యం ఎక్కువే, నాగబాబు గారికి వ్యూహం ఎక్కువ, తెలివితేటలు ఎక్కువే. ఈరోజు కూడా ఆయన ఏమి యథాలాపంగా అప్పటికప్పుడు ఆయన ఇలా వ్యూహాత్మకంగా అన్నాడు, ఆయన ప్రిపేర్ అయ్యా అన్నాడు, ఆయన కింద పేపర్ చూస్తూనే ఆ మాట అన్నాడు. అంటే కావాలని అన్నాడు, ఆయన మైండ్లో ఫిక్స్ అయ్యి అన్నాడు, ఆయన వ్యూహాత్మకంగానే అన్నాడు ఆయన. సో దీనికి ఎవరైనా ఏమనంటే తిరిగి ఆయన ఊరుకోడు, ఆయన ఊరుకునే టైప్ కాదు. సో అంతే. మరి దీన్ని టీడీపీ వాళ్ళు ఎలా తీసుకుంటారనేది చూడాలి. ఖచ్చితంగా పిఠాపురం వర్మ గారు ఆ అగ్గి ఇంకా చల్లారల, ఆయన పుండు నొప్పి ఇంకా తగ్గల, దాని మీద ఇప్పుడు నాగబాబు గారు కారం చల్లారు. కాబట్టి ఈ పర్యవసానాలను ఆయన ఎలా తీసుకుంటారో, ఆయన అనుచరులు ఎలా తీసుకుంటారో అనేది చూడాలి. ఎందుకంటే మొన్నే ఈ ఎమ్మెల్సీ లిస్టు ప్రకటించిన తర్వాత వర్మ గారింటికి ఆయన మద్దతుదారులు చాలామంది వెళ్ళారు, ఆయనకి సంఘీభావంగా ఉన్నారు. అప్పుడు వర్మ గారు పార్టీ లైన్ మంది, పార్టీ ఏం చెప్తే అదే చేద్దాం అన్నారు. సో వీళ్ళు కావాలని కెలుగుతూ ఉంటే, కావాలని కయ్యం పెట్టుకుంటే, ఆయన ఒకవేళ బరస్ట్ అయితే మేబీ పొమ్మని లేక పొగబెట్టేస్తారేమో. ఆయన్ను కావాలని శత్రువు అంటే కావాలని ఆయన్ను ఫ్రస్ట్రేట్కి గురి చేసి, ఆయన రెచ్చగొట్టి, ఆయన ఏదైనా మాట్లాడితే ఆయన్ను బయటకు పంపించేయడమో, లేదంటే శత్రువుగా చేయడానికో ప్లాన్ చేస్తున్నారేమో, ఒక వ్యూహం ఉందేమో. సో దీని వెనక చాలా కోణాలు ఉన్నాయండి, మామూలు విషయం కాదు ఇది. థ్యాంక్ యూ.